ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని చేసేవానికైతే ఇది చెయ్యాలి, మాట చెప్తా ఉన్నాం, చెయ్యకపోతే ఎలాగా, క్రెడిబిలిటీ పోతుంది, విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. ఎలాగో ప్రజల అధికారంలోకి తన ఎట్టాగో తీసుకుని రారు, నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. మొన్నటిదాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ను నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో 6 వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు, ప్రజల్ని మోసం చేసేందుకు. పైగా ఇది శాంపుల్ మాత్రమే, ఈ 6కు ఇంకో 6 కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ, నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ 6 కాదు, ఈ 6కు శాంపుల్ మాత్రమే అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు, మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు, 3,000 రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 108, 104 కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు, బాలింతలకు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇలా ఈ 8 పథకాలే దాదాపుగా 52,700 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి. మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు,
అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు. మొత్తంగా 1,26,140 కోట్ల రూపాయల లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవైపు మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి ఏ స్కీమ్